ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య. ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు పరీక్షలుంటాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1440 కేంద్రాల్లో స్పెల్ 1, స్పెల్ 2 విధానంలో ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షల కోసం 7559 మంది అధికారులను నియమించామన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ఇంటర్ సిలబస్ లో మార్పులు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ కమిటీ సూచనలకు అనుగుణంగా సిలబస్ లో మార్పులు ఉంటాయన్న కృష్ణ ఆదిత్యతో విజయశర్మ ఫేస్ టు ఫేస్. పరీక్షల నిర్వహణకు ఇంటర్ బోర్డు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది. ఫిబ్రవరి 2 నుంచి ప్రాక్టికల్, ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ మెయిన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అసలు పరీక్షల నిర్వహణ, అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరం సిలబస్ కానీ ఇంటర్ బోర్డులో ఎటువంటి మార్పులు తీసుకొస్తున్నారు, ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ అయితే ఉన్నారు. సార్, పరీక్షల టైం వచ్చింది. ఫిబ్రవరి 2 నుంచి ప్రాక్టికల్స్, 25 నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఈసారి ఎట్లా ఉండబోతుంది నిర్వహణ పరీక్షలకు సంబంధించి? సుమారు 10 లక్షల మంది విద్యార్థులు ఈసారి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2026 అపియర్ అవుతున్నారు. ఇందులో సుమారు 4,13,000 మంది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో సైన్స్ విద్యార్థులు ఉన్నారు. వీరికి సంబంధించి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ మనం ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 21 వరకు కండక్ట్ చేస్తున్నాం 4 స్పెల్స్లో అక్రాస్ 1440 సెంటర్స్. వీరు మాత్రమే కాకుండా సుమారు 1,20,000 మంది వొకేషనల్ స్టూడెంట్స్ ఎవరుతుంటారో 484 సెంటర్స్లో మనం ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. ఈ ప్రక్రియకు సంబంధించి సుమారు 40,000 మంది స్టాఫ్ని మనం ఐడెంటిఫై చేస్తాం. అందరినీ కూడా సిజీజీ పోర్టల్లో యూనిక్ ఐడి ఇస్తూ మనం అన్ని కూడా ఎగ్జామినేషన్ ప్రొసీడింగ్స్ ఈసారి ఆన్లైన్ పోర్టల్లోనే మనం జనరేట్ చేస్తున్నాం. ప్రధానంగా ఎగ్జామ్స్ టైం దగ్గరికి వస్తున్న కొద్దీ కొంత పిల్లలకు కానీ కాలేజీలకు సంబంధించి సిలబస్ కానీ ఇదంతా కంప్లీట్ అయిందా ఏమంటున్నారంటే పేరెంట్స్ తోని రీసెంట్ గా మీరు మొత్తం అన్ని కాలేజీలలో ఒక పేరెంట్ మీట్ కూడా నిర్వహించారు. ఎలా ఉంది సార్ గ్రౌండ్ లో సిచ్యువేషన్? మొట్టమొదటిసారి జూనియర్ కాలేజెస్ చాలా ప్రొయాక్టివ్ పేరెంట్స్ని రీచ్ అవుట్ అవుతున్నారు. ఈ సంవత్సరంలో మనం 2 సార్లు మెగా పేరెంట్ మీటింగ్ కండక్ట్ చేశాం. దీనికి సంబంధించి ఏదైతే ఫస్ట్ మీటింగ్ అయిందో సెప్టెంబర్లో చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సుమారు 40,000 మంది పేరెంట్స్ అందరూ కూడా అటెండ్ అయ్యారు. మొన్న ఏదైతే మనం జనవరి మాసంలో చేశామో జనవరి 23కి విత్ ఆల్ ద పేరెంట్స్ ఇట్ వాజ్ ఎ హ్యూజ్ సక్సెస్. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్స్ ఉన్నాయో, ఏవైతే జూనియర్ కాలేజెస్ని మనం మార్పులు తీసుకొస్తున్నామో, ఏదైతే మనం డిజిటల్ ఎక్విప్మెంట్ ఇస్తున్నామో ప్రతి ఒక్కటి పేరెంట్స్కి సౌకర్యంగా వివరిస్తున్నాం. ఇది మాత్రమే కాకుండా వారి అటెండెన్స్ గురించి, ఎగ్జామినేషన్ ప్రిపేర్ గురించి, స్టడీ అవర్స్ గురించి, స్క్రిప్టెస్ గురించి, స్పెషల్ క్లాసెస్ గురించి ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కాలేజ్లో తీసుకుంటున్న చర్యలు ఉంటున్నాయో వారి పేరెంట్స్కి వివరిస్తున్నాం. పేరెంట్స్ కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. ఎందుకనగా వారికి ప్రతిరోజు మేము పంపించే మెసేజ్ ఏదైతుందో అటెండెన్స్ వారు చాలా అలర్ట్ అవుతున్నారు. దీనివల్ల అటెండెన్స్ కానీ ఎన్రోల్మెంట్ కానీ చాలా పెరిగింది. కాలేజ్లో చదువుకోవడం మాత్రమే కాదు, ఇంట్లో కూడా పేరెంట్స్ కొంత మానిటర్ చేసినట్టయితే బెటర్ రిజల్ట్ వస్తుందని ఆ విషయంతో కూడా చేస్తాం. దీనివల్ల నమ్మకం పెరిగింది. దీనివల్ల వచ్చే ఇయర్ అడ్మిషన్స్ ఏవైతుంటాయో ఖచ్చితంగా మనకు పెరుగుతాయి. సో మెయిన్ గా హాల్ టికెట్స్ ఇష్యూ చేస్తున్నారు. కొన్ని కాలేజీలకు సంబంధించి పిల్లలకు హాల్ టికెట్స్ ఇవ్వడం ఇట్లాంటి ఎవ్రీ ఇయర్ మనం చూస్తూ ఉంటాం. సో ఈసారి విద్యార్థులకు నేరుగా హాల్ టికెట్ చేరేలా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం? అంటే మనం ఆల్రెడీ 3 days బ్యాకే ప్రిన్సిపల్స్ లాగిన్లో అందరూ కూడా లాగిన్లో ఎనేబుల్ చేస్తాం హాల్ టికెట్స్. కానీ మనం ఏదైతే ఐవీఆర్ఎస్ ఆపరేట్ చేస్తున్నామో దీంట్లో మనకు 5 seater కాల్ సెంటర్ ఉంది. దీంట్లో ఆల్రెడీ ఆ నెంబర్ ఏదైతుందో మనం లాస్ట్ 1 year నుంచి చాలా ప్రమోట్ చేస్తున్నాం. విద్యార్థులకు ఎగ్జామినేషన్ రిలేటెడ్ ఏ టెక్నికల్ ఇష్యూ ఉన్నా, ఏ సమస్య ఉన్నా ఉండాలి ఒక పోర్టల్ అనే ఉద్దేశంతో, ఒక మంచి ఆలోచన విధానంతో సీఎం గారి ఆదేశానుసారం మనం తీసుకొచ్చాం. దీంట్లో మాకు ఆల్రెడీ ఒక 60 calls వచ్చాయి పేరెంట్స్ నుంచి, స్టూడెంట్స్ నుంచి. సార్ మా హాల్ టికెట్స్ ఎలా అని. ఎప్పుడైతే మాకు అలర్ట్ వచ్చిందో ఇమ్మీడియట్ గా లాగిన్ అనేది ఎనేబుల్ చేస్తూ పేరెంట్స్ కి డైరెక్ట్ గా మనం హాల్ టికెట్స్ ఆల్రెడీ నిన్న ఈవినింగ్ పంపించేసాం. సో వచ్చే అకాడమిక్ ఇయర్ సంబంధించి సిలబస్ మార్పులు కానీ ఇట్లాంటివి చాలా కూడా వింటున్నాం. ఎలా ఉండబోతుంది అంటే అడ్మిషన్లు పెంచే విధంగా ఏ విధానాలు అమలు చేయబోతున్నారు? ఈ ఇయర్ సిలబస్ రివిజన్ సంబంధించి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం ఇచ్చింది. దానికి అనుగుణంగా ఏదైతే సబ్జెక్ట్ కమిటీ ఎక్స్పర్ట్స్ ఉన్నారో ఆల్మోస్ట్ ఒక 4 months డీటెయిల్డ్ గా స్పెండ్ చేసి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో వాటి ఆదేశానుసారం మనం అన్ని కూడా బుక్స్ తయారు చేశారు. ఇది మాత్రమే కాకుండా తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి కేకేఆర్ ఆధ్వర్యంలో ఒకసారి వారికి వివరణ కూడా ఇస్తున్నాం. ఏ రకంగా మనం చేస్తున్నాం, ఇనిషియేటివ్స్ ఎలా తీసుకున్నాం, బుక్స్ అనేవి ఎలా సింక్ అవుతున్నాయి తెలంగాణ ప్రిపేర్నెస్ దానికి సంబంధించి ఇది కూడా చేస్తున్నాం. ఏదైతే బుక్స్ ఉన్నాయో మార్కెట్లోకి ఏప్రిల్ 2 వారం వరకు తీసుకొస్తాం. ఈ మిడ్ డే మీల్స్ ప్రతిపాదన కూడా ఉన్నట్టు తెలుస్తుంది, అమలు చేస్తున్నారు. ఎలా ఉన్నారు? మల్టిపుల్ మీటింగ్స్ అవుతున్నాయి. ఈసారి మనం ప్రతిపాదన అయితే ఒకసారి మనం చేస్తున్నాం. ఎందుకంటే 9th 10th పిల్లలకి ఎలా ఇస్తున్నారో ఎక్కువ మన కాలేజెస్ 393 కాలేజెస్ మనకు రూరల్ పాకెట్స్ లో ఉన్నాయి కాబట్టి ప్రతిపాదన అయితే మనం ప్రపోజల్ కూడా పెట్టాం రాష్ట్ర ప్రభుత్వానికి. సో ఫైనల్ గా ఎగ్జామ్స్ గురించి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కి ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే 1 month టైం కూడా లేదు. సో వారికి ఏ సజెషన్ ఇస్తారు? రిక్వెస్ట్ పిల్లలందరికీ, పేరెంట్స్ అందరికీ
ఇది ఒక కీలకమైన ఘట్టం వారి లైఫ్లో, చాలా క్రిటికల్ ఏజ్, క్రూషియల్ ఏజ్. దీని తర్వాత వారికి ఉండేది యాక్చువల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, బీట్ ఐఐటి, బీట్ జేఈ, బీట్ ఎంసెట్, బీట్ ఎనీ దేర్ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఇది ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. మనస్ఫూర్తిగా వాళ్ళు ఏదైతే ఇయర్ మొత్తం చదివారో గుర్తు పెట్టుకుని ప్రాపర్గా ఎగ్జామ్స్లో వాళ్ళు రాసేటట్టు ఆలోచించండి. అండ్ దే షుడ్ ఆల్వేస్ స్టే మోటివేటెడ్. ఎందుకంటే ఒక స్టూడెంట్ సక్సీడ్ అవుతున్నాడంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల. వారి తల్లిదండ్రులు, వారి సిబ్లింగ్స్, వారి టీచర్స్ వారి చాలా సపోర్ట్ చేస్తారు. సో వారు ఎలోన్గా ఉండరు కాబట్టి మంచి సంకల్పంతో, మంచి మనసుతో దే షుడ్ గివ్ ఇట్ దేర్ బెస్ట్ ఇన్ దిస్ పబ్లిక్ ఎగ్జామినేషన్. ఆల్ ది బెస్ట్. సో అది ఇంటర్ పరీక్షలకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణాదిత్య చెప్పారు. కెమెరా పర్సన్ సాయితో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.